టీవీ ఈరోజు వరల్డ్ టీవీ డే సందర్భంగా మనం ఇక్కడ భారీ ర్యాలీ నిర్వహించాము. దానికి గాని మన సంయుక్త కలెక్టర్ సార్ హాజరయ్యారు. అక్కడ స్టార్ట్ చేసాము. ఇది మనము RNTCP ప్రోగ్రామ్ కింద ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. మన ఇండియాలో అయితే 1965లో నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ గా స్టార్ట్ అయింది. ఇప్పుడు అది రివైజ్డ్ అయిపోయేసి NTEP నేషనల్ టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అయింది. మనకి 2027 కల్లా ఎండ్ టీబీ అనేది మన గోల్. ఆ వైపుగా దిశగా మనకి గవర్నమెంట్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే ACF అనేది యాక్టివ్ కేస్ ఫైండింగ్ అనేది ఫీల్డ్ లెవెల్లో జరుగుతూ ఉంది మనకి. అలాగే మనము పేషెంట్స్ ని గుర్తించేదానికి PHCల పరిధిలోను అలాగే CHCలలోను ఫీల్డ్ లెవెల్లో ACF క్యాంప్స్ పెట్టేసి మనము గల్ల పరీక్షలు చేస్తున్నాము. మనకైతే 71 గల్ల పరీక్షల సెంటర్స్ ఉన్నాయి. RT-PCR 29 ఉన్నాయి. CB0 1 ఉంది. ఇది గుర్తించి అందరికీ కూడా మందులు ఇవ్వడం జరిగింది. లాస్ట్ 23వ సంవత్సరంలో మన టార్గెట్ టెస్టింగ్ కి 100% మనం అచీవ్ చేసాము. ఈ ఇయర్ వచ్చేసి 24th ఇయర్ లో మన టార్గెట్ టెస్టింగ్ కి 119% చేసాము. ఎక్కువ టెస్టులు చేసాము. నోటిఫికేషన్ అప్పటికంటే కొంత తగ్గింది, కేసెస్ తగ్గాయి. సో అలాగే కూడా టీబీ ముక్త పంచాయతీ అంటే మనకు పంచాయతీ లెవెల్లో ఒక హెల్తీ కాంపిటీషన్ అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. ఎక్కువ టెస్టులు చేసినా కానీ తక్కువ మంది మనకి పేషెంట్లు వస్తున్నారంటే అది అంటే మన ఒక పంచాయతీలో 1000 పాపులేషన్ కి 30 టెస్టులు చేస్తున్నాము. దాంట్లో ఒకరికంటే తక్కువ కానీ వచ్చారంటే దాన్ని టీబీ ముక్త పంచాయతీగా, దాంతోపాటు ఇంకొక 4 ఇండికేటర్స్ తీసుకొని ఇచ్చాము. అలా మనకి ఈ ఇయర్ 61 సెలెక్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ 11 అయ్యాయి. టోటల్ లాస్ట్ ఎలక్షన్ సందర్భంగా అవి ఇవి ఈరోజు కలెక్టర్ సార్ కొన్ని ఇచ్చారు మనకి బహుమతులు. గాంధీ స్టాచ్యూ అయితే ఏమి, సర్టిఫికేట్ అయితే ఏమి ఇచ్చాము. ఇంకా మిగతావి మనం మీటింగ్ లో ఇస్తున్నాము. ఇది వాళ్ళందరూ కూడా పాల్గొని మన ఆశాలు, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ప్రెస్ మన అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా దిగ్విజయంగా చేశారు. దానికి అందరికీ కృతజ్ఞతలు. మన మెయిన్ వచ్చేసి మన మోటో అంటే టీబీది ఎర్లీ డిటెక్షన్ అలాగే కంప్లీట్ ట్రీట్మెంట్. దానివల్ల మనకి పూర్తిగా 100% మనము 2027 కంతా కూడా టీబీ లేని దేశంగా మనది దేశం నిలబడగలుగుతుంది. అది అందరి సహకారంతో సాధిస్తామని తెలుపుతున్నాను.